నమస్కారం. పుణ్యభూమి, కర్మభూమి, బంగారు భూమి మన జన్మభూమి. పాడి పంటలతో, పసిడి రాసులతో కళకళ్లాడే ఈ పవిత్ర భూమిలో అధిక శాతం మందికి సాయం అందించేది వ్యవసాయమే. నాగలితో నమస్కరించి, పారలతో ప్రణమిల్లి, గుప్పెడు ధాన్యం చల్లితే పాల పొంగుల నదీమ తల్లులు జలసిరులు అందిస్తాయి. కుప్పలు తెప్పలుగా మన ధరణి పంటలు అందిస్తుంది. రామపాదంలా భావించే రైతు పాదం బంగారు భూమిపై పడే పవిత్ర దినమే ఏరువాక పున్నమి. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజున ఏరువాక పౌర్ణమి వేడుకలతో అన్నదాతలు వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. కాడెద్దులకు ప్రత్యేక పూజలు చేసి దుక్కి దున్నడానికి రైతన్నలు ఉద్యుక్తులవుతారు. ఈ పర్వదిన విశిష్టతను ఇప్పుడు చూద్దాం. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి పర్వదినాన్ని ఏరువాక పౌర్ణమిగా కీర్తిస్తాం. వ్యవసాయ ప్రధాన దేశంలో సాగుకు సంబంధించి ప్రధానంగా 2 పర్వదినాలు ఉంటాయి. ఒకటి ఏరువాక పౌర్ణమి కాగా, రెండోది మకర సంక్రమణ పర్వదినాల్లో వచ్చే కనుమ పండుగ. మూగ జీవాలకు ప్రత్యేక పూజలు, అలంకరణలు చేసి కర్షకులు తమ పంటలు పండించడానికి సంసిద్ధమవుతారు. ప్రకాశవంతమైన పూర్ణచంద్రుని కాంతివంత రూపాన్ని పౌర్ణమి అంటారు. తన కక్షలో భానుడికి భూమికి నడుమ చంద్రుడు ఉన్నప్పుడు సౌమ్యవదనంతో ఉండే చంద్రప్రకాశ దశే పున్నమి. హైందవ సాంప్రదాయంలో పౌర్ణమి పవిత్రమైన పర్వదినం. శుక్లపక్షంలో చంద్రుడు నిండు శోభతో దర్శనమిచ్చే తిథి పౌర్ణమి. హిందూ సాంప్రదాయ పంచాంగం క్యాలెండర్లలో శుద్ధం, బహుళం అనే మాటలు వినిపిస్తాయి. తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల 2 పక్షాలుగా విభజించబడుతోంది. పక్షం అంటే 15 రోజులు. ఇందులో ఒక పక్షం శుద్ధం కాగా, రెండోది బహుళం. పౌర్ణమికి ముందు 15 రోజులను శుద్ధంగా, తొలి పక్షంగా పిలుస్తారు. అమావాస్యకు ముందు వచ్చే 15 రోజులు బహుళ పక్షం. ఇది ద్వితీయ పక్షంగా చెప్పబడుతోంది. శుక్లం అంటే శ్వేతం, చల్లనైనా తెల్లనైనా అని అర్థం. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు సాగే కాలం బహుళపక్షం. దీనినే కృష్ణపక్షం అని పిలుస్తారు. అమావాస్య నుంచి పౌర్ణమికి అంటే చంద్రుని శోభ పెరుగుతూ వచ్చే కాలం శుక్లపక్షం. ఇదే శుద్ధంగా పిలువబడుతోంది. ప్రతి మాసం వచ్చే పౌర్ణమిని ఆ మాస పౌర్ణమిగా కీర్తిస్తారు. అయితే కొన్ని ప్రత్యేక పవిత్ర పౌర్ణమిలుగా గుర్తింపబడ్డాయి. వ్యవసాయం, మూగజీవాల ఆరాధన పర్వదినాలుగా ఏడాదిలో 2 రోజులను గుర్తిస్తారు. మకర సంక్రమణ పర్వదినాల్లో భోగి, సంక్రాంతి తర్వాత 3వ రోజు చేసుకునే పండువ కనుమ పండువ. తమతో పాటు ఏడాదంతా కష్టపడే తమ ప్రియ నేస్తాలైన మూగజీవాల పేరిట అన్నదాతలు కనుమ పండుగను చేసుకుంటారు. పశువులను నూతన వస్త్రాలతో అలంకరించి వాటికి పుష్టిగా గ్రాసాన్ని, మేతను అందించి ఈ వేడుక చేసుకుంటారు. మకర సంక్రాంతి పర్వదినాల్లో భోగి, సంక్రాంతి పండుగలను అత్యంత సాంప్రదాయబద్ధంగా చేసుకుని అనంతరం కనుమ పండుగ చేసుకోవడానికి సంసిద్ధమవుతారు. అయితే శాకాహార పిండి వంటలు, విందు భోజనాలతో మొదటి 2 పండుగలు జరగ్గా 3వ రోజు మాంసాహార వంటకాలతో పండుగ చేసుకుంటారు. శాకాహారులు మాంసాహారం భుజించలేనందున కనుమనాడు మినుమ వంటకాన్ని తినాలని పెద్దలు చెబుతారు. మినుమలో మాంసకృతులు పుష్కలంగా ఉన్న కారణంగా మినుముతో చేసిన గారెలు, ఆవడలను శాకాహారులు స్వీకరించి కనుమ వేడుకలు చేసుకుంటారు. ఏరువాక పౌర్ణమి మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. జ్యేష్ఠ శుద్ధ ఏరువాక పౌర్ణమి నాడు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. మద్య, మాంసాలకు ఈరోజు దూరంగా ఉండాలని అంటుంటారు.
కనుమనాడు శాకాహారులైన మాంసకృత్తులున్న మినుమ వంటకాలు చేసుకుని తినాలని, ఆ రోజు మాంసాహార ఆరగింపుపై అతి గొప్పగా చెప్పిన పెద్దలు ఏరువాక పౌర్ణమి నాడు సాత్వికాహారమే తినాలనటంలో ఎన్నో అంతరార్థాలు ఉండి ఉండవచ్చు. రైతులు సాగుకు సిద్ధమయ్యే సమయం అంటే శ్రమించే సమయంలో మృష్టాన్న భోజనాలు తినరాదనే భావన ఉండవచ్చు. వర్ష ఋతువు ఆరంభం కావటంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న సమయంలో ఆరోగ్యంపై అతి జాగ్రత్త వహించాలని పెద్దల ఉద్దేశం కావచ్చు. పౌర్ణమి తిథులన్నీ దైవారాధన పర్వదినాలుగా, పండువ వేడుకల రోజులుగా చేసుకుంటాం. అయితే వర్ష ఋతువులో రైతుల సాగు ఆరంభించి వ్యవసాయ పనులు చేపట్టే పౌర్ణమిగా ఏరువాక పౌర్ణమి పేరు పొందింది. గురు పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, మహాలయ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి తిథుల అగ్రగామి పౌర్ణమిలుగా కీర్తింపబడుతున్నాయి. శ్రావణ పౌర్ణమిని జంఝాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా పిలుస్తారు. సోదర సోదరీమణులు రక్షాబంధన పండుగగా రాఖీ పౌర్ణమికి పేరుంది. ఇక జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి, వ్యవసాయదారుల పున్నమిగా పిలుస్తారు. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల నడుమ పొలం పనులు మొదలెడతారు. పెద్ద పండుగ మకర సంక్రాంతిలో 3వ రోజును కర్షకులు మూగజీవాల పండుగగా నిర్వహిస్తుండగా, ఏరువాక పున్నమిని వర్ష ఋతువు జ్యేష్ఠ మాసంలో మిని పండుగగా చేసుకుంటారు. రైతులు కలిసికట్టుగా పొలాలకు వెళ్లి దుక్కి దున్నుతారు. ఏరువాక పౌర్ణమికి పశువుల పోటీలు, ఆడపడుచుల సందడి, పొంగలి ప్రసాదాలు, ఇలా ఎన్నో వేడుకలు ఉంటాయి. రైతు క్యాలెండర్లో ఇదే కొత్త సంవత్సరం. జీతగాళ్ల లెక్కల నుంచి ప్రతిదీ ఏరువాక కొత్త సంవత్సరం నుంచే రైతులు ప్రారంభిస్తారు. వానొచ్చే వరదొచ్చే ఎన్నాళ్లకొచ్చింది వాన, ఇలా పాటలు పాడుకుంటూ ఆనందోత్సాహాల్లో తేలియాడుతూ రైతు కుటుంబీకులు ఏరువాక పౌర్ణమి వేడుకలు చేసుకుంటారు. తొలకరి జల్లులు పలకరించడంతో రైతులు ఆనంద బాష్పాలు రాలుస్తూ వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. రైతు సోదరులందరూ సమిష్టిగా దుక్కి దున్నటం మొదలు పెడతారు. ఏరువాక పౌర్ణమి నాడు అన్నదాతలు అత్యంత భక్తి శ్రద్ధలతో దైవారాధన చేస్తారు. సమస్త జీవరాశులకు ఆహార ప్రదాత, ఆరోగ్య ప్రదాత, సర్వప్రదాత అయిన సూర్య భగవానుణ్ణి రైతన్నలు కీర్తించి అనంతరం నవగ్రహ ఆరాధనలు చేస్తారు. దైవ పూజలు చేశాక పొంగలి ప్రసాదాలను తొలుత పశువులకు పెట్టి అనంతరం అన్న సంతర్పణల్లో అందరికీ అందజేస్తారు. రాఖీ పౌర్ణమిలో సోదరులకు సోదరీమణులు రాఖీలు కట్టి వేడుకలు చేసుకుంటారు. ఏరువాక పౌర్ణమికి రైతుల గృహాల్లో ఆడపడుచుల సందడి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఏ పండుగ నాడు వచ్చినా రాకపోయినా ఏరువాక పున్నమి నాడు మాత్రం అన్నదాతల ఆడపడుచులు తమ సోదరుల గృహాలకు తప్పక రావటం ఆచారంగా వస్తోంది. మరోవైపు గ్రామ సీమల్లో పశువులకు నిర్వాహకులు పోటీలు నిర్వహించి అందులో విజేతలైన పశువుల యజమానులకు బహుమతులు అందజేస్తారు. రోమన్ చక్రవర్తుల పేరిట వచ్చిన ఆంగ్ల క్యాలెండర్లను మనం పాటిస్తున్నాం. జూలియస్ సీజర్ జూలై నెల అని, ఆగస్టియన్ ఆగస్టు నెల అని, ఇలా ఆంగ్ల క్యాలెండర్ ఆనాటి రోమ్ సామ్రాజ్య చక్రవర్తుల పేరిట వచ్చిందని చరిత్ర మనకు చెబుతోంది. అయితే ఈ క్యాలెండర్లో తేదీలు, వారాలు తప్ప తిథులు, వారాలు, నక్షత్రాలు అన్నీ తెలుగు వారికి చెందినవే ఉంటాయి. ఈ తిథులు, వార, నక్షత్రాలు, యోగ కరణాలు అనుసరిస్తూ మనం పండుగలు, పర్వదినాలు చేసుకుంటాం. ఈ రీతిన చేసుకునే పండువల్ల రైతుల పండువ, పశువుల పండువ, ప్రకృతి పండువ, తొలకరి జల్లుల పండువగా ఏరువాక పౌర్ణమిని చేసుకుంటున్నాం. ఏరువాక పౌర్ణమి వేడుక అనాదిగా వస్తోంది. వేదకాలం నుంచి ఈ వేడుక ఉన్నట్టు పురాణాలు చెబుతున్నాయి. అధర్వణ వేదంలో ఏరువాక ప్రస్తావన ఉండగా విష్ణు పురాణం ఏరువాక వేడుకను సీతాయజ్ఞంగా పేర్కొన్నట్లు పురాణ ప్రముఖులు తెలియజేస్తున్నారు. చారిత్రక ఆధారాలను బట్టి ఏరువాకకు ఎంతో ప్రాధాన్యం ఉన్నట్లుగా తెలుస్తోంది.
గాథా సప్తశతిలో ఏరువాక కథా గాథలు ఉన్నట్లు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. రత్నాలు రాసులుగా పోసి విక్రయించే రాయలవారి కాలంలో రైతన్న ఏరువాక వేడుక ఉన్నట్లు చరిత్ర వెల్లడిస్తోంది. హైందవ పౌర్ణమి పర్వదినాల్లో కార్తీక పౌర్ణమి తరువాతి స్థానాన్ని జ్యేష్ఠ పౌర్ణమైన ఏరువాక పౌర్ణమి పొందుతుంది. విశ్వావసు సంవత్సరానికి సంబంధించి జూన్ 11వ తేదీన జ్యేష్ఠ పౌర్ణమి తిథి వచ్చింది. ఈ రోజునే రైతన్నలు ఏరువాక పౌర్ణమిని నిర్వహించుకోనున్నారు. ఏరువాక పౌర్ణమి విశిష్టత వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో, ఉపనిషత్తుల్లో ఇలా అన్ని చోట్ల కనిపిస్తుంది. విష్ణు పురాణంలో ఏరువాక పౌర్ణమిని సీతాయజ్ఞంగా పేర్కొన్నారు. సీత అంటే నాగలి అనే అర్థం ఉందని, నాగలి యజ్ఞం అంటే వ్యవసాయ యజ్ఞం ఆరంభించే రోజు అని పండిత పెద్దలు తెలియజేస్తున్నారు. ఏరువాక పౌర్ణమి రోజున పాటించాల్సిన నియమాలను, పాటించకూడని పద్ధతులను పెద్దలు తెలియజేశారు. ఏరువాక పర్వదినాన మధ్య మాంసాలు నిషిద్ధమని కొందరు పెద్దలు చెబుతున్నారు. భూమాతకు ప్రత్యేకమైన రోజుగా ఏరువాక పౌర్ణమిని అభివర్ణిస్తారు. భూమాత సహకారం లేకపోతే ఏ పంటలు పండవని, ఇందుకే భూ ఆరాధనలో భాగంగా కొన్ని నియమాలు పాటించాలని అంటున్నారు. ఓషధులకు సన్యాసికి అధిపతి సోముడు. చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి చేరువయ్యే తరుణంలో ఏరువాక పౌర్ణమి శుభగడియలు వస్తాయి. ఈ శుభగడియల్లో చేపట్టే పనులకు శుభ ఫలితాలు లభిస్తాయని హైందవ జాతి విశ్వాసం. అందుకే వ్యవసాయ ప్రధానమైన దేశంలో జ్యేష్ఠ పౌర్ణమి నాడు తొలిసారి పొలం దున్నటానికి రైతన్నలు సంసిద్ధమవుతారు. ప్రకృతి శోభిత పౌర్ణమిగా పేరొందిన ఏరువాక పౌర్ణమి నాడు పూర్ణచంద్రుడు ఉల్లాసంగా కనిపిస్తాడని, భూమాత అనుగ్రహానికి చంద్రోత్సాహం దోహదమవుతుందని పెద్దలు తెలియజేస్తున్నారు. త్రికరణ శుద్ధిగా ఈ రోజున చేపట్టే పనులు విజయవంతమవుతాయని, పనులు వాయిదా, సోమరితనం ప్రదర్శించడం అనర్థదాయకమని చెబుతున్నారు. ఏరువాక పౌర్ణమి నాడు చేసే దైవ ప్రార్థనలకు ద్విగుణీకృత ఉత్తమ ఫలితాలు లభిస్తాయని తెలియజేస్తున్నారు. జ్యేష్ఠ పూర్ణిమ రోజున జుట్టు కత్తిరింపు, గోళ్ల కత్తిరింపు చేయరాదని అంటున్నారు. ఈ రోజున ప్రతికూల ఫలితాలు ఇచ్చే రంగుల వినియోగం తగదని అంటున్నారు. నలుపు నిషేధమని, ఆకుపచ్చ యోగ్యదాయకమని చెబుతున్నారు. తులసీవనంలో తులసి కోట వద్ద ఈ పున్నమి దినాన పూజలు చేయాలి తప్ప పత్రాలు తెంచరాదని అంటున్నారు. పురాణపరంగా, చారిత్రకంగా, సాహిత్యపరంగా ఆది కాలం నుంచి ఏరువాక పేరు ప్రముఖంగా వినబడుతోంది. రైతన్న కష్టం అందరికీ అరిష్టం, అన్నదాత క్షేమం అందరికీ సంక్షేమం. రైతన్న దుక్కి దున్ని వ్యవసాయం ప్రారంభించే దినం అందరికీ సుదినం. కోటి విద్యలు కూటి కోసమే, తిండి కలిగితే కండ కలుగుతుంది, కండ కలవాడే మనిషి. ఇలా ఎందరో మహనీయులు అన్నదాత గొప్పదనాన్ని తమదైన రీతిలో వర్ణించారు. దశాబ్దాల క్రితం ఎప్పుడో వచ్చిన చిత్రంలోని ఏరువాక పాట ఇప్పటికీ నిత్య నూతనంగానే కర్ణప్రియంగా వినబడుతూనే ఉంటుంది. అదే ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరునునో రన్నో చిన్నన్న అనే గేయం. ఆకాశం నుంచి వర్షపు చినుకులు రాలుతుంటే రైతన్న ఆనంద బాష్పాలు రాలుస్తూ దుక్కి దున్నడంలో లీనమయ్యాడు. ఇది వాల్టి ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.